నమస్తే. మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఇంగో లైక్ మీరు ఒక ఏరియాలో ఉంటారు. మీరు స్కూల్‌కి వెళ్తారు నార్మల్‌గా. ఏరియా ఎట్లాంటిదంటే మీ స్కూల్‌కి వచ్చే వాళ్ళందరూ మీ ఏరియాల దగ్గరనే ఉంటారు. నార్మల్‌గా ఉంటారు. కొంత దగ్గర ఉండరు. అయితే మీ ఏరియాలో ఉంటారు. లేకపోతే జస్ట్ మీ ఫ్రెండ్స్ ఉంటారు. తెలిసిన వాళ్ళు ట్యూషన్‌కి వెళ్తారు మీరు కలిసి. లేకపోతే బయట ఆడుకుంటారు. మస్తు ఆడుకుంటారు. చిన్నప్పుడు మెమరీస్. వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారు. కొట్టుకుంటారు, చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, సీక్రెట్స్ షేర్ చేసుకుంటారు. మస్తు ఉంటాయి. ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజెస్ట్, ఏవేవో ఉంటాయి. ద థింగ్ ఇస్ దాట్ ఒకరోజు వాళ్ళు వెళ్ళిపోతారు. లైక్ వాళ్ళు షిఫ్ట్ అవుతారు. దట్ పీపుల్ కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయలేరు. లైక్ ఇప్పుడు నేనే ఉన్నాను. లైక్ ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ నాకు ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ అయి ఉండే. మా ఫ్రెండ్ అప్పుడు చెప్పుకుండా వెళ్ళిపోయి ఉండే. లైక్ తెలిసింది. అది కూడా నేను ఫోన్ చేస్తే అప్పుడు అది చెప్పింది. లైక్ ఇట్లా అయిపోయింది. ఇట్లా ఒక మాట చెప్తే కలుస్తుండే కదా నార్మల్గా. అంత దూరం కూడా కాదు, కలవచ్చు. బట్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉండడం వేరా, బయటికి వెళ్ళడం వేరా. ఇట్స్ లైక్ ఒక ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం జాబ్స్ వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఎట్లా బిజీ అయిపోతారు. కలవాలంటే ఒక డే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అదే. ఇప్పుడు ఒక దగ్గర షిఫ్ట్ అయినప్పుడు కలవాలంటే ఒక టైం ఇది ఉండాలి. ఇక్కడ అనుకో నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే నా ఇష్టం వచ్చినప్పుడు కలుస్తా. దగ్గర కాబట్టి దూరం కదా అది. అది ఇంకా నాకు మైండ్కి అర్థం కాలేదు. ఏంది ఇది అసలు లైఫ్. లైక్ మనం స్కూల్లో ఉన్నప్పుడు ఇంత దగ్గర ఉంటుండేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఎంత హెల్ప్ చేస్తుండే, నేను మంచిగా ఆడుకుంటుంటే, మనం ఇది ఉంటుండే అటాచ్ అయిపోతాం మనం. లైక్ వి కాంట్. మనకు తెలియదు తెలుసా, దగ్గర ఉన్నప్పుడు వాల్యూ తెలుసు. వి యూస్ టు లాట్ ఆఫ్ షిట్. బట్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత, వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మనం మర్చిపోతాం. నిజంగా మనం మర్చిపోతాం. అరే వీళ్ళే కదా, ఈయనే ఉంటారు కదా, మన దగ్గరే ఉంటారు కదా. తెలియదు. యూ కాంట్ నో. రేపు పొద్దుగా ఏమైతే తెలియదు. సావచ్చు నువ్వనే వాళ్ళన్నా. అర్థమైందా? లైక్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ ఒకరేమో సేవ్ యువర్ బ్యాటరీ హెల్త్, ఇంకోరేమో పర్మనెంట్ హౌస్ ఉన్నారు. నేను వీళ్ళు ఉంటారు అనుకున్నాను. వీళ్ళు పోయారు. ఎవరు? కాలేజ్ వాళ్ళు, మనం రెంటల్స్. ఆ రెంటల్స్ ఇక్కడి నుంచి ఎక్కడికో దిగేసారు. పోయిర్రు ఇంకా పర్మనెంట్ హౌస్ నువ్వు ఏమనుకుంటావు చెప్పు. ఇప్పుడు నువ్వు పర్మనెంట్ హౌస్ ఉన్నావు అనుకున్నావు, అరే ఉంటారు అది ఉంటారు, వాళ్ళు ఏడు కూర అనుకుంటారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో సిచ్యువేషన్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్. అసలుకి నువ్వు కలపాలనుకుంటే, చేయాలనుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకోపా. పీపుల్ ఆర్ లైక్ సావచ్చు బ్రో. ఈ ఎర్త్ మీద ఉన్నప్పుడు ఏం కలవచ్చులే, కానీ అది వేరే పర్స్పెక్టివ్. కానీ ఉన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు మంచిగా కలిగి ఉంటే మంచి ఎన్నిసార్లు ఏం చేసినా కానీ. ఎందుకంటే వాళ్ళు నీ ఫ్రెండ్స్, నీకు ఫ్రెండ్సే కదా. వాళ్ళు ఏం చేసినా కానీ చిన్నప్పుడు నేను చూసిన వాళ్ళు అయితే వేరే ఉంటుంది బ్రో. కాలేజ్, డిగ్రీ ఇదంతా వేస్ట్. ఉంటారేమో చాలా తక్కువ. డోంట్ ఎవర్ మిస్ దాట్. లైక్ డిటాచ్మెంట్ అంటే ఒక్కడే గుర్తుపెట్టుకో బ్రో. ఇంకా నేను దీంతో యాక్సెప్ట్ చేసినాం. ఏడుకోతారు, ఈయనే ఉంటారు. ఎర్త్ మీదే ఉంటారు కదా, కలవచ్చు కదా ఎప్పుడో ఒకసారి. కలుస్తాం, మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. డిటాచ్మెంట్ ఏదన్నా దూరం వెళ్ళిపోయినా, వేరే పీపుల్స్తో వెళ్ళిపోయినా. అర్థమైందా? ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మంచిగా ఉంటే మంచిగా, అరే బాగానే ఉంటారు. ఐ హ్యావ్ టు బి మెచ్యూర్. కొంచెం మెచ్యూర్ అవ్వాలి. ఇది మెచ్యూరిటీ అని కాదు. సారీ బ్రో, సారీ. మెచ్యూరిటీ అని కాదు. కొందరు పీపుల్ ఎమోషనల్గా బాండ్ అవుతారు. నాకు ఉన్న పీపుల్ అందరితోటి మంచి బాండ్ ఉంది. బట్ దే ఆర్ లైక్ ఫీలింగ్స్ లేవు. దే వాళ్ళు నాకన్నా మెచ్యూరా అంటే కాదు. బట్ వాట్ ఇది ఇట్లా. సో ఇట్లా బ్రో అవుతారు. మనం అనుకుంటాం కానీ అవుతారు. వెళ్ళిపోతారు. మనతో ఉండేవాళ్ళు ఒక్కరే బ్రో. మన ఇంట్లో కూడా కాదు, మనం వీడున్నప్పుడు కూడా
ఓన్లీ వీడియోలు ఏదైనా చూసుకొని ఇష్టం నువ్వు తప్పడా కూర్చో. నీతో ఉండేది నీ సెల్ఫ్ తప్ప ఇంకెవ్వడు ఉండడు. అది గుర్తుపెట్టుకో. ఇది ఇట్స్ పర్మనెంట్. ఇంకా అది డూ యువర్ బెస్ట్. అంటే నువ్వు బెస్ట్ చేసినావు అనుకో, వాళ్ళు ఎట్లా నాకు కలిసిపోరు అంతే.